నా గర్భిణీ ప్రియురాలు నన్ను బాధ పెట్టడానికే ఆమె మరియు ఆమె మాజీ ప్రియుడి వీడియో నాకు చూపించింది. మా కవలలు పుట్టక ముందు మేము చివరిసారిగా సెలవుల కోసం వెళ్ళాము. మా మధ్య గొడవ జరిగే వరకు అంతా బానే ఉంది. ఆమె చాలా క్రూరంగా తయారైంది. నిజంగా చాలా క్రూరంగా. ఆమె గర్భవతి కాకపోతే నన్ను వదిలేసి వెళ్ళిపోతానని చెప్పింది. ఆ తర్వాత ఆమె ఊహించని పని చేసింది. తన మాజీని తాను ఎంతగా ప్రేమించిందో చెప్పింది మరియు వారిద్దరి వీడియోను నా కళ్ళ ముందు పెట్టి చూపించింది. నేను వణికిపోయాను. నా గత సంబంధాలన్నింటిలోనూ నన్ను మోసం చేశారు, అందుకే ఇది నన్ను పూర్తిగా కుంగదీసింది. గంట తర్వాత ఆమె క్షమాపణలు చెప్పింది. అది కేవలం డిలీట్ చేసిన ఫోల్డర్లో ఉందని చెప్పింది. మేము ఆ విషయాన్ని మర్చిపోయి ముందుకు సాగాలని ప్రయత్నించాము. మేము డిన్నర్కు వెళ్ళాము, బేబీ ప్రాంల కోసం షాపింగ్ చేశాము. కానీ ఆ 3 సెకన్ల వీడియో నా కళ్ళ ముందు నుండి పోవడం లేదు. ఆమె నన్ను తాకాలని ప్రయత్నించిన ప్రతిసారీ ఆ దృశ్యం మళ్ళీ నా మెదడులోకి వచ్చింది. స్నానం చేసేటప్పుడు, పళ్ళు తోముకునేటప్పుడు, బెడ్పై పడుకున్నప్పుడు కూడా నాకు అసహ్యంగా అనిపించింది. విలాసవంతమైన డిన్నర్లు మరియు సర్ప్రైజ్ గిఫ్ట్లతో ఆమె నన్ను సముదాయించడానికి ప్రయత్నించింది, కానీ అది ప్రేమలా అనిపించలేదు. కేవలం ఆమెలోని అపరాధ భావనలా అనిపించింది. నేను ఆమెను ప్రేమిస్తున్నాను, మాకు కవలలు పుట్టబోతున్నారు, కానీ ఈ స్థాయి క్రూరత్వాన్ని నేను విస్మరించలేను. ఇప్పుడు కేవలం కో పేరెంటింగ్ మాత్రమే నాకు మిగిలిన ఏకైక మార్గమా అని ఆలోచిస్తున్నాను.